So hello guys, welcome to our channel. So ivalti ee video lo what we are going to discuss is Article 7. See, Article 7 ever kosam anante the people or persons who migrated from India to Pakistan. India నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయారండి వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఒకవేళ మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చారు అనుకోండి, అప్పుడు వాళ్ళు సిటిజన్సా కాదా అని డిక్లేర్ చేసే ఆర్టికల్ ఏంటి అని అంటే ఆర్టికల్ 7. అయితే ఎలా డిక్లేర్ చేస్తుందో చూడండి. ఎవరైతే 1 మార్చ్ 1947 దీని తర్వాత, ఈ డే తర్వాత ఎవరైతే పాకిస్తాన్ వెళ్ళిపోతారో అలాంటి వాళ్ళు ఇండియన్ సిటిజన్ కాదు. ఇండియన్ సిటిజన్ కాదు. ఓకే, ఇండియన్ సిటిజన్ కాదు. ఒకవేళ వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చారు అనుకోండి, ఒకవేళ మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చారు అనుకోండి, పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చేసారు, అయితే బిఫోర్ 19th జూలై మనం ఆర్టికల్ 6 లో చూసాం కదా, అదే డేట్ అనమాట, 19th జూలై 1948. ఒకవేళ వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు నచ్చక మళ్ళీ పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఇండియా వచ్చేసారు. ఓకే, వాళ్ళు మిస్టేక్ రియలైజ్ అయ్యారు. అలాంటి టైంలో ఒకవేళ వాళ్ళు బిఫోర్ 19 జూలై 1948 వచ్చేసారు అనుకోండి, వాళ్ళకి డైరెక్ట్ గా ఆర్టికల్ 6 పరంగా మనం ఏం చేస్తామంటే సిటిజన్షిప్ ఇచ్చేస్తాం. ఓకే, ఒకవేళ ఆఫ్టర్ వచ్చారనుకోండి 19th జూలై 1948, ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే 6 months ఉండాలి. 6 months తర్వాత రిజిస్టర్ చేసుకున్నాక అప్పుడు సిటిజన్ అవుతారనమాట. ఓకేనా, అర్థమైందా? సో ఈ ఆర్టికల్ ఎవరి కోసం అని అంటే ద పర్సన్స్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఇండియా టు పాకిస్తాన్. ఫస్ట్ ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయారు, వెళ్ళిన తర్వాత వాళ్ళ తప్పు తెలుసుకొని మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చారనమాట. అలాంటి వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలా వద్దా అనే కాన్సెప్ట్ ఇది. ఎవరు డిక్లేర్ చేస్తారు అని అంటే ఆర్టికల్ 7. ఓకే, అయితే ఈ ఆర్టికల్ 7 ఏం చెప్తుంది అని అంటే ఎవరైతే 1 మార్చ్ 1947 తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోతారో అలాంటి వాళ్ళు సిటిజన్స్ కాదు. ఒకవేళ వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు తప్పు తెలుసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చారు అనుకోండి, అలాంటి వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలా వద్దు అని అంటే ఆర్టికల్ 6 పరంగా ఒకవేళ వాళ్ళు 19th జూలై 1948 కన్నా ముందే వచ్చేసారు అనుకోండి, అప్పుడు వాళ్ళని డైరెక్ట్ గా సిటిజన్షిప్ ఇచ్చేస్తాం అనమాట. ఒకవేళ తర్వాత వచ్చారనుకోండి 19 జూలై 1948 తర్వాత, అప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి 6 months ఉండి, అప్పుడు వాళ్ళని సిటిజన్షిప్ ఇస్తాం అనమాట. This is all about Article 7. I hope everything you understood. Please like the video and subscribe the channel. Thanks a lot guys.